నేను 4వ తరగతి ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుని శంకర్ నాయకుని. ఈరోజు బాబు జగజీవన్ రావు భవన్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ముఖ్యమంత్రి గారు కానీ, మన గడ్డం ప్రసాద్ గారు కానీ, వీరందరూ మన మంత్రులందరికీ మరియు ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ఎంతో కష్టపడి ఈ దళిత జాతిని ఎలుగులో తెచ్చిన మన ప్రియతమ నాయకుడు బాబు జగజీవన్ రావు గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలా. ఎందుకంటే ముఖ్యంగా మన దళిత జాతి అనగానే ఎంతో దూరంగా చూసే అటువంటి జాతికి ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున ఒక ప్రోగ్రాములు చేసుకోవడానికి దళితులకు ఇటువంటి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులకి మరియు ఈ అవకాశం మనకు కల్పించిన ఇంతకు ముందున్న ముఖ్యమంత్రికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే గిరిజనులకు, హరిజనులకు, మన దళిత జాతి అందరినీ కూడా గుర్తించుకొని అసలు ఎవరు మనల్ని పట్టించుకోరు. మన అందరికి కూడా ఒక్కొక్క అక్కడ సేవాలాల్ బిల్డింగ్ కానీ, ఇక్కడ బాబు జగజీవన్ రావు బిల్డింగ్ కానీ నిర్మించి ఇచ్చిన కేసీఆర్కి కూడా కృతజ్ఞతలు తెలపాలి. ముఖ్యంగా ఆయన ఏంటంటే ఇట్లా ప్రజలలో కలవకపోతుండే, ఈయన ప్రతి ఒక్కరికి కలవడానికి కానీ ప్రతి దగ్గర ఏ పని చేసినా ప్రజలతోటే మమేకమై ఈరోజు ఇటువంటి అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, ఆయన మంత్రివర్గులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డీడీ గారు, మరి జేడీ గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన ఏడీ గారు, వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద డెకరేషన్ చేసి దీన్ని విజయవంతంగా నిర్వహించిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరి అటెండర్లతో సహా ప్రతి ఒక్కరికి నేను తెలియపరుస్తున్న ఏంటంటే కృతజ్ఞతలు.